guys, welcome to our Hello channel. guys, This is Sandeep. this is Venkatesh. This is our first video in our channel, guys. ఈ ఛానల్ చేయటానికి ఒక ముఖ్య కారణం అనేది ఉంది. అది ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మా టాలెంట్ మొత్తాన్ని అంటే మాకు ఏవచ్చు అది ఇది అని చెప్పి ఒక బులెటిన్ ఒక లిస్ట్ లా రాసుకుంటే మాకు క్రికెట్ సినిమా తప్ప ఏమీ కనిపించలేదు అనమాట మాలో ఉన్న క్వాలిటీస్. ఎంత పిచ్ అంటే పొద్దున్న దిగి 5 టెస్ట్ మ్యాచ్ చూడమన్నా చూస్తాం, సాయంత్రం 7:30కి మ్యాచ్ ఎగ్జామ్ ఉన్న ఐపీఎల్ మ్యాచ్ చూస్తాం. ఇంక 90 సినిమాల ఓవర్స్ క్రికెట్ ప్రకారం మొత్తం చూస్తాం. ఇంక సినిమా అంటే టీఎఫ్ఐ బానిసలే మేమంతా. ఆ హీరో అంటే టెస్ట్ ఉండదు కాకపోతే అందరు హీరో సినిమాలు చూస్తాం, అన్ని సినిమాలు చూస్తాం. పాత సినిమాలు, కొత్త సినిమాలు, ఏ సినిమా వచ్చినా చూస్తాం బాగుంటే. తెలుసా ఇంకా మన టీఎఫ్ఐ బాగుంటే ఆడియన్స్ అంటే అది మలయాళం పక్కా సినిమా చూస్తాం, అయినా, తమిళ సినిమా అయినా, మంజు మల్బార్ వేసిన బాగోకపోతే ఏ సినిమా చూస్తాం. ఎందుకు బాగాలేదో చూస్తాం. ఎందుకు బాగాలేదు చూస్తాం. క్రికెట్ మ్యాచ్ అయినా సో అంతే. వేరే టీమ్స్ ఫైనల్కి వెళ్ళినా, ఇండియా ఓడిపోయినా, ఎలాగైనా మేము మ్యాచ్ చూస్తాం అంతే. సో దట్స్ ద కాన్సెప్ట్. సో మా ఛానల్ ద్వారా ఇప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, రివ్యూస్ ఇద్దాం, ప్లేయర్స్ గురించి, టీమ్స్ గురించి. ఇన్ ద సేమ్ వే మూవీస్ మీ గురించి ఒపీనియన్ అయితే కూడా షేర్ చేయండి, ఎలా ఉంది, ఎలా చెప్తున్నారు. ఎందుకంటే మేము ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉండవు. సో మీ ఇన్పుట్స్ అనేవి ఉండాలి మాకు. అంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీ సపోర్ట్ అండ్ ఇన్పుట్స్ అనేవి ఎప్పుడు ఉండాలి. అంటే ఓకే. మ్యాచ్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కడ జరుగుతుందంటే వాంఖేడే స్టేడియం ముంబైలో. ఈ మ్యాచ్ అనేది ఒక వర్చువల్ వాకౌట్ లాంటి టూ టీమ్స్ కి. మనం ఎగ్జాక్ట్లీ. చూసుకున్నట్లయితే మొన్న ఒక మ్యాచ్ ఢిల్లీ జీటీ మ్యాచ్ అనుకుంటా. ఆ మ్యాచ్ ఢిల్లీ ఓడిపోవడం వల్ల, జీటీ గెలవడం వల్ల అది మాత్రం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం. కానీ దాంతో పాటు ఇంకో 2 టీమ్స్ పట్టుకెళ్ళిపోయింది. తెలిసిందే, మన బెంగళూరు వెళ్ళిపోయింది, పంజాబ్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఒక్క స్పాట్ కోసం ఈ 2 టీమ్స్ అనేవి ఈ రోజు ఆడతాయి మ్యాచ్. ఈ రోజు ఆడతాయి, నెక్స్ట్ మళ్ళీ ఈ 2 టీమ్సే మళ్ళీ పంజాబ్తో ఆడాల్సి వస్తుంది మ్యాచ్. సో ఈ మ్యాచ్ అనేది ద డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది టీమ్స్ కి. ఇవాళ సో మనం ఈ లెట్ us స్టార్ట్ 2 విత్ టీమ్స్ డీసీ టుడే. సో డీసీ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే డీసీకి చాలా కాలరాత్రే. గుజరాత్ టైటన్స్ తో అసలుకి క్లీన్ స్వీప్, ఒక్క వికెట్ పడకుండా జీటీ ఈజీగా చేసేస్తుంది. వాళ్ళు కళ్ళలో కూడా ఊహించుండరు. సరే, ఎగ్జాక్ట్లీ. గిల్ సాయి దర్శన్ బాగా ఆడుతున్నారు, కొడతారు. అరే కొడతారంటే సరే, ఓ 50 పార్ట్నర్షిప్, 100 పార్ట్నర్షిప్ మ్యాక్స్, ఎగ్జాక్ట్లీ. 200 చేసేదేంటి భయ. ఇంకే నేను స్టాక్. సింగిల్స్ చేస్తున్నారు, 4లు కొడుతున్నారు, 6లు కొడుతున్నారు, 50లు కొడుతున్నారు, 100లు కొడుతున్నారు. ఏదో నాకు తెలిసి ఇంకో 10-15 ఎక్కువ రన్లు ఉంటే గిల్మాయి కూడా సెంచరీ కొట్టేవాడేమో. ఈజీగా కొట్టేవాడేమో. అదే సర్లే, సెంచరీ కోసం కాదు కానీ చాలా బాగా ఆడాడు. చాలా చాలా మెచ్యూర్గా క్లాస్ గా. యంగ్స్టర్స్. నాకైతే సాయి సుదర్శన్ కన్సిస్టెన్సీ క్రేజీ ఆడుతున్నాడు ఈ సీజన్ మొత్తం. ఇంగ్లాండ్ టూర్ కి సాయి సుదర్శన్ కూడా ఒక టికెట్, ఒక సీట్ ఇచ్చాడా? ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను ఫీల్ అవుతా. అది నేను ఫీల్ అవటం కాదు, అది సాయి సుదర్శన్ లాస్ కూడా కాదు, ఇండియా క్లాస్ అది సాయి సుదర్శన్ టీమ్ లో లేకపోతే. నేను ఒక వర్డ్ కంపారిజన్ అనేది చేశాను. జీటీ టాప్ 3 చూసుకుంటే ఇండియా 2019 టాప్ 3 అనిపిస్తుంది నాకు. అప్పుడు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆపేవారు లేరు. మొత్తం గేమ్స్, లీగ్ మ్యాచ్ అన్ని గెలిచాం, సెమీఫైనల్ ఓడిపోయాం. అంటే వాళ్ళకి జరిగిద్దని కాదు, మామూలుగా అంటే ఆర్సీబీ కూడా ఇలాగే పోయించేది. ఎస్ఆర్హెచ్ కూడా ఒక్కడు దూరంలో నితీష్ రెడ్డి ఆడ కూడా వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ సీజన్ కూడా టాప్ 3 పర్ఫార్మ్ చేశారు ఎస్ఆర్హెచ్ కి, లాస్ట్ లో బిస్కెట్ అయిపోయింది. ఇది పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ముగ్గురు టాప్ 5 or 6 రన్ గెటర్స్ లో ఉన్నారు ముగ్గురు. అవును. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆబ్వియస్లీ ఎవ్రీవన్ నోస్ బట్లర్ గోయింగ్ టు మిస్ ప్లే ఆఫ్స్. అది పక్కాగా ఒక ఇది అవ్వచ్చు, ఒక మైనస్ అవ్వచ్చు. ఎవరు రిప్లేస్ చేసిన బట్లర్ స్కోర్ కానీ చూసుకుంటే గిల్, సాయి సుదర్శన్ యంగ్స్టర్స్. బట్లర్ ఇస్ ద ఎక్స్పీరియన్స్. సరే, వాళ్ళ గురించి కొంచెం పక్కన పెడితే వాళ్ళకు ఆపోజిట్ గా ప్రయత్నించిన మన డీసీ గురించి మాట్లాడదాం.
ఏం మాట్లాడుతున్నా? కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాలి. స్టార్ ఒక్కడే వాళ్ళ టీం మొత్తం ఉన్న 13 10 మంది ఒకటైతే ఒక సైడ్ అయితే కేఎల్ రాహుల్ ఒక సైడ్ ఉన్నాడు ప్రస్తుతానికి. ఎటు సైడ్ నుంచి ఏ పొజిషన్ లో ఆడతాడు, ఏ పొజిషన్ ఆడతాడు, ఏ పొజిషన్ పడతాడు. ఒక కంబ్యాక్ అంటే కేఎల్ రాహుల్. ఎగ్జాక్ట్లీ. మొన్న టెస్ట్ లో ఇచ్చాడు ఆస్ట్రేలియాలో. రోహిత్ శర్మ టీం లో కూడా ఓపెనర్ గా కేఎల్ రాహుల్ వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. వరల్డ్ కప్ లో ఇచ్చాడు, ఛాంపియన్స్ ట్రోఫీలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా ఆడాడు. రిడెంప్షన్ అయిపోయింది, ఒడియా అయిపోయింది, మిగిలిన ఏంటి తెలుసా? T20 26 వరల్డ్ కప్ టీమ్ లోకి తన అడుగు రాసుకున్నాడు. హ్యాటర్స్ నోరు మొత్తం ముగించడానికి వస్తున్నాడు కేఎల్ రాహుల్. క్లాసీ అంటారు. ఫస్ట్ డీసీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 4 overs చాలా బ్యాడ్ బ్యాటింగ్ అనేది చేశారు. డీసీ బ్యాటింగ్ కాదు, డీసీ బ్యాటింగ్ మొత్తం తీసుకుంటే మాత్రం కొంచెం కాషియస్ గానే ఆడుతున్నారు వాళ్ళు. ప్రతి మ్యాచ్ ఆడుతున్నారు, ఇన్ని పాయింట్ ఆఫ్ టైం లో ఆడుతున్నారు. ఫుల్ ఆన్ ఫుల్ అటాకింగ్. అంటే అటాకింగ్ వెళ్ళిపోతే ఉంటది, ఛాన్స్ ఉంటది. ఎలా అంటే సపోజ్ నీకు ఓ 3 or 4 వికెట్స్ కోల్పోయి 20 overs 190 కొడితే అది గుడ్చుకోరా? బ్యాక్ ఎండ్ ఇద్దరు బ్యాటర్స్ ఇంకా మిగిలిపోయారు. ఆ 190 కొట్టేదేదో వాళ్ళకి ఛాన్స్ వచ్చేదేమో ఎక్కువ. అంటే తక్కువ రాకుండా ఉండాలని కాషియస్ గా ఆడటం ఎంత అయితే ఆ క్యాలిక్యులేషన్ వాళ్ళు వేసుకుంటారు. కానీ ఎక్కడో సమ్ గుడ్ పిచెస్ లైక్ హైదరాబాద్, అరుణ్ జైట్లీ స్టేడియం ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం ఆ ఒక్క ఇదనేది మిస్ అవుతున్నారు వాళ్ళు, ఆ ఒక్క ట్రిక్ అనేది. ఆ ఒక్క బ్యాటింగ్ అందరు ప్లేయర్స్ ఆడగలరు. మోస్ట్లీ ఫ్యాఫ్ ప్లేస్ ఇంజరీ తర్వాత వచ్చాడు, ఒక్క మ్యాచ్ కూడా బాగా ఆడలేదు. ఖచ్చితంగా డీసీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు ఫ్యాఫ్ పైన. ఫ్యాఫ్ ఆడితే మాత్రం ఇంకా కేఎల్ రాహుల్ ఫ్రీ అయిపోతాడు. అక్షర్ పటేల్ తక్కువే, అక్షర్ పటేల్ కూడా దాదాపు అన్ని మ్యాచ్లు ఆడాడు. అక్షర్ పటేల్ ఫామ్ లో ఉన్నాడు. అభిషేక్ పటేల్ కొంచెం ఎలా అంటే కొంచెం ఫాస్ట్ గా ఆడాలని ట్రై చేస్తున్నాడు, ఫ్రాషర్ మధ్య లాగా. ఎందుకంటే ఫ్యాఫ్ ఫామ్ లో లేడు కాబట్టి. అదే ఫ్యాఫ్ బౌండరీ తగిని అభిషేక్ పటేల్ టైం వస్తే అభిషేక్ పటేల్ ఆల్సో ఈస్ గోయింగ్ టు ప్లే బిగినింగ్స్. టాప్ ఆఫ్ టేబుల్ ఒక ఫేస్ లో టేబుల్ టాపర్స్. 5-4 గెలిచారు రా బాబు. ఎగ్జాక్ట్లీ. ముంబై వచ్చి హిట్ చేసేదాకా వాళ్ళు తగ్గలా. అసలు నిజం చెప్పాలంటే ఈ రోజు ఈ మ్యాచ్ ఈ క్వాలిఫికేషన్ సినారియోలో మనం ఇలా మాట్లాడుకోవడానికి కారణం కూడా ఢిల్లీయే. ఢిల్లీకి ముంబైయే. అసలు ఆ రోజు మ్యాచ్ ఢిల్లీ గెలిచుంటే 6-6 ఢిల్లీ, 6-1 ముంబై. ఐ థింక్ చూడండి, 6-1 అంటే ముంబై ఇండియన్స్ కంబ్యాక్ ఇస్తారు ఓకే. బట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో 6 మ్యాచెస్ ఆడి 1 గెలిచారు. అంటే కొంచెం టఫ్ అయింది. అంటే మొన్న మ్యాచ్ లో జీటీ మ్యాచ్ లాగా లక్ వాళ్ళ అవతల టీం పోతే ముంబై టఫ్ అయింది. ఆ మ్యాచ్ గెలిచుంటే 6-6 2 matches into the playoffs. ఒక్కటే కొంచెం డిప్ అయ్యారు. అది నాకేమనిపిస్తుంది అంటే ముంబై కనుక మ్యాచ్ గెలవకపోయి అంటే ముంబై అవుట్ ఆఫ్ ద టీమ్ మాట్లాడకపోయి ఉండొచ్చు ఈ రోజు. ముంబై ఫ్యాన్ గా నేనే చెప్తున్నా, నాకు కంబ్యాక్ ఇస్తారని తెలుసు, టీం ఉందని తెలుసు, కానీ ఆ మూడ్ లో లేరు వాళ్ళు. అలాగే అనిపించింది ఆ మ్యాచ్ వరకు. కానీ చెప్పా కదా, ఛాంపియన్స్ టీమ్ కి ఒక్క మ్యాచ్ చాలు, ఒక ఓవర్ చాలు, ఒక బాల్ చాలు. ఆ మ్యాచ్ కూడా వరుసగా హ్యాట్రిక్ రన్అట్స్. ఎవరు హిస్టరీ ఎప్పుడు వెళ్ళారు. ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ పరంగా స్టాండర్డ్ ఆ రోజు మ్యాచ్ తిప్పేశాడు. బ్యాటింగ్ ఎంత తక్కువ తిలక్ వర్మను ఆ రోజు మ్యాచ్ పడతారు వాళ్ళు. బ్యాటింగ్ ఆడారు, బౌలింగ్ ఆడారు, ఇంకేంది ఫీల్డింగ్ సించారు. ఫీల్డింగ్ 3 బెస్ట్ కంబ్యాక్ ఆ మ్యాచ్ లో ఒక్కసారిగా పర్ఫార్మ్ చేసేలేకి ఛాంపియన్స్ టీమ్స్ కి ఎలా కంబ్యాక్ ఇవ్వాలో తెలుసు. కానీ మూడు ఒక్క ఈ ఫీల్డ్స్ లో కంబ్యాక్ ఇచ్చేసరికి ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ అయిపోయి ఉంటాయి. Let's talk about Mumbai Indians. Mumbai Indians last match is also against GT. అదే వాన పడడం అదొక సినిమా, క్రికెట్ సినిమా. అది ఆ మ్యాచ్ ముంబై గెలవాల్సిన మ్యాచ్. ఫర్ సమ్ లక్ ఆర్ ఫర్ సమ్ రీజన్స్ దే లాస్ట్ ఇట్. నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచుంటే చూసుకోండి, గుజరాత్ ఓడిపోయి ఉంటే ఈ రోజు ముంబై సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ లో ఉండేది. ఫస్ట్ పంజాబ్, బెంగళూరు వేసుకున్నారు. వాళ్ళు అక్కడ క్యూ పడిపోయేదేమో, దగ్గర క్వాలిఫై అయిపోయేవాళ్ళు నాకు తెలిసి. వాట్ ఎవర్ బ్యాటింగ్ కానీ
అండ్ టాస్ గెలిచి మోస్ట్లీ బౌలింగ్ తీసుకోవడం అనేది బెటర్. ముంబై పిచ్ మీద హై స్కోర్. మన బ్యాటింగ్ ఓపెనర్ చూస్తే రికల్టన్ రోహిత్ శర్మ వస్తారు. రోహిత్ శర్మ రికల్టన్ మంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ సీజన్ లో. ఇచ్చి ఎవరో ఒకళ్ళు హాఫ్ సెంచరీ లేకపోతే 40s లో అవుట్ అవుతున్నారు మ్యాచ్. ఇద్దరు ఫాస్ట్ గా ఇప్పుడు వికెట్స్ ఎప్పుడు కోల్పోవాలి. ఇద్దరు వీళ్ళు పవర్ ప్లే లో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. విల్ జాక్స్ వస్తున్నాడు పవర్ ప్లే లో, మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఒక పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను. ముంబై బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాటజిక్ ఉంటది అనమాట. ఒక రోజు వన్ డౌన్ సూర్య వస్తాడు, ఒకరోజు విల్ జాక్స్ వస్తాడు, ఒకరోజు తిలకర్మ వస్తాడు. అంటే అది స్ట్రాటజిక్ కావాలని చేస్తున్నారు. ఫినిషర్ కొంచెం ప్రాబ్లం, ప్లస్ స్పిన్ ప్రాబ్లం ఉంది ముంబైకి. స్టాండర్ ఆడితే విలన్ గుడ్. స్టాండర్ ఆడితే పక్కన పెట్టు, బౌలింగ్ అలా పక్కన ఉంటుంది, బ్యాటింగ్ అలా పక్కన ఉంటుంది. స్టాండర్ ఆడకపోతేనే ప్రాబ్లం ముంబైకి. సరే కార్బన్ బాస్ బాగా ఆడుతున్నాడు కాదట్లేదు, బాగా ఆడుతున్నాడు అని ఫైవ్ సీమర్స్ ని వాళ్ళు ఆలోచిస్తారు. కరణ్ శర్మ బౌలింగ్ బాగా వేస్తాడు కాదట్లేదు, కానీ కరణ్ శర్మ అన్ని చోట్ల వేయలేడు. కానీ స్టాండర్డ్ స్పిన్ పిచ్ కాకపోయినా ఆ రోజు కరుణ్ నాయర్ ఏ బాల్ వేసినా పడుతున్నాడు. అలా బాల్ వేసి అవుట్ చేశాడు. ఇక్కడ లెగ్ స్టంప్ మీద పిచ్ ఆఫ్ స్టంప్ వేసి ఇంత టర్న్ అంటే ప్రూవెన్ ప్లేయర్ మిచెల్ శాండర్ అనేది. శాండర్ ఉంటే మాత్రం ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువ ఇన్పుట్స్ శాండర్ దగ్గర తీసుకుంటాడు, సూర్యకుమార్ దగ్గర తీసుకుంటాడు. డీసీ బౌలింగ్ లో ఒక అద్భుతమైన ఫ్యాక్టర్ నేను పడుతున్నాను. అదే ఈ ఫ్యాక్టర్ పేరు లెఫ్టీ ఫ్యాక్టర్ అనమాట. లెఫ్టీ ఫ్యాక్టర్ అంటే ఏంటో, స్పిన్నర్ తీసుకో, సీమర్ తీసుకో, ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్ సైడ్ కనిపిస్తున్నారు ఇప్పుడు. చూసుకో, ఒక సీమర్స్ లో ముస్తాఫిజుర్ రహమాన్ లాస్ట్ మ్యాచ్ తీసుకొచ్చారు. ముస్తాఫిజుర్ రహమాన్ ఇదే లెఫ్టీ, మళ్ళీ కుల్దీప్ యాదవ్ లెఫ్టీ, అక్షర్ పటేల్ లెఫ్టీ, నటరాజన్ లెఫ్టీ. Yeah, let's talk about Mumbai bowling for me. బుమ్రా తగులుకుంటే బోల్ట్, బుమ్రా, చాహర్ వీళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా ఆడాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఎవరిని ఛాన్స్ తీసుకుందాం అనుకున్నా ముగ్గురు బాగా వేస్తున్నారు. బోల్ట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు, బుమ్రా ఆల్వేస్ వేస్తాడు. ఒక్క హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫామ్ లోకి వస్తే మాత్రం ముంబై బౌలింగ్ ఇస్ అన్స్టాపబుల్. అది వన్ ఇన్పుట్ ఏంటంటే ఐ వాంట్ దీపక్ చాహర్ టు బౌల్ మోస్ట్ ఆఫ్ హిస్ బౌలింగ్ ఇన్ పవర్ ప్లే. ఎందుకంటే దీపక్ చాహర్ ఆయుధమే స్వింగ్. ఫస్ట్ లో స్వింగ్ అవుతుంది, అక్కడే తీసేసుకోవాలి. బుమ్రాని ఒక 8-9 అలా తెచ్చుకుంటే సరిపోతుంది అని నా ఫీలింగ్. ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాక్సిమం పవర్ ప్లేయర్ 3 overs చాహర్కే ఇస్తాడు. స్పిన్నింగ్ తీసుకుంటే చెప్పినట్టు కరణ్ శర్మ వేస్తాడు, అతను సపోర్టింగ్ ఎవరికి కావాలి. విల్ జాక్స్ ఆఫ్ స్పిన్నర్ అంటే ఓకే, విల్ జాక్స్ కూడా బాగా వేస్తున్నాడు, విల్ జాక్స్ కూడా మనం ట్రీట్ చేయాలి. కానీ నాకేం కావాలంటే కొంచెం స్టాండర్డ్ ఉంటే బెటర్ ఏమనిపిస్తుంది. ఎందుకంటే బౌలింగ్ అనే కాదు, ఎక్స్పీరియన్స్ ప్లస్ లెఫ్టీ. ఓకే, ముంబైలో లెఫ్టీ లేడు నాకు తెలిసి. బౌలింగ్ లో కూడా చూసుకోండి, 5 సీమర్లు 5 రైటీసే. అశ్వని కుమార్ వస్తే బాస్ కూర్చోవాలి అంటే మన కన్కషన్ ఫిట్ వల్ల అలా జరిగింది, కానీ ప్రతి మ్యాచ్ అలా ఉండదు. కాకపోతే లెఫ్టీ ఉండాలి స్పిన్నర్. నా ఫస్ట్ ముంబై టీమ్ లో ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నాం? ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మన ఇంపాక్ట్ ప్లేయర్ వేరు, 12th మ్యాన్ కాదు. ఇంపాక్ట్ మన 12th మ్యాన్ కాకుండా ఉన్న 11 మెంబర్స్ లో 12 మెంబర్స్ లో ఎవరు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఈరోజు? ఫర్ మీ సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే ఎప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు, ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆడతాడు, తెలిసిందే, ఆడాలి, తప్పదు. మరి డీసీలో నాకైతే రాహుల్, కేఎల్ రాహుల్. మీకు? నాకు కుల్దీప్ యాదవ్. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఛాంపియన్ బౌలర్, వేరియేషన్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, స్పీడ్ వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి నాకు కుల్దీప్ యాదవ్ గేమ్ చేంజర్ అనిపిస్తుంది. దట్స్ అబౌట్ టుడే. వి టాక్డ్ అబౌట్ ముంబై, డీసీ. ఇట్లా మనం చాలా వీడియోస్ చేద్దాం, ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ మ్యాచ్ జరిగాక మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ మ్యాచ్ జరిగితే ప్లే ఆఫ్ డిసైడ్ అయిపోతుంది, టాప్ 4 అనే వాళ్ళు డిసైడ్ అయిపోతారు. నెక్స్ట్ వీడియో మనం దాని గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్.